విత్ భరత్. బంగ్లాదేశ్ లో హిందువులపై అతి కిరాతకంగా దాడులు చేస్తున్నారు. మైమెన్సింగ్ డివిజన్ లోని భలూకాలో దీపు చంద్రదాస్ అనే హిందూ యువకుడిని కొట్టి చంపారు. దీపు చంద్రదాస్ స్వరాష్ట్రం పశ్చిమ బెంగాల్. అతని పూర్వీకులు చాలా కాలం కిందటే బంగ్లాదేశ్ కు వలస వెళ్లారు. భలూకాలో ఓ గార్మెంట్ ఫ్యాక్టరీలో దీపు చంద్ర పనిచేస్తుండేవారు. బాలియాపారా ప్రాంతంలో అల్లరి మూకలు అతనిపై దాడికి దిగాయి. యువకుడిని కొట్టి చంపేశాయి. తర్వాత నడి రోడ్డుపై వేలాది మంది చూస్తుండగా ఉరివేసి తగలబెట్టేశారు. భారతీయ హిందువు మంటల్లో తగలబడుతుంటే బంగ్లాదేశీ అల్లరి మూకలు సంబురాలు చేసుకున్నారు. బంగ్లాదేశ్ లో జరుగుతున్న పరిణామాలతో భారతీయులు ఇప్పుడు ఆందోళన చెందుతున్నారు. ఇదే విషయంపై అనాలిసిస్ చేద్దాం. ఎస్ భరత్, అంటే చాలా హేయమైన చర్య. సో ఎలా చూడాలంటే ఇంత దారుణంగా నడి రోడ్డు మీద అట్లా ఉరితీ సంబరాలు చేసుకోవడం. ఆ యువతకి ఆల్రెడీ లాస్ట్ టైం ఎంత నష్టం జరిగిందో చూశారు ప్రపంచమంతా. మళ్ళీ ఇప్పుడు సేమ్. ఏం చెప్తారు? మామూలు కాదు, ఆ విజువల్స్ మనం ప్లే చేయలేకపోతున్నాం. బికాస్ ఇది సోషల్ మీడియాలో యూట్యూబ్లో పెడితే కమ్యూనిటీ గైడ్ లైన్స్ వస్తుంది కాబట్టి అది ప్లే చేయలేకపోతున్నాం. కానీ చాలామంది చూసుంటారు. చూసిన వాళ్ళు ఎవరైనా చూసిన తర్వాత ఎవరి అయినా సరే ఉడికిపోక అయితే మానదు. ఇంత దారుణంగా హిందువుల్ని ఆ విధంగా చంపుతున్నారా? చంపారు. చంపిన తర్వాత కూడా వాళ్ళ పగ చల్లారలేదు. నడి రోడ్డు మీద ఉరివేసి దెబ్బలు కొడుతూ చంపి తగలబెట్టేశారు. వందలాది మంది ఉన్నారు. ఏ ఒక్కళ్ళు కూడా దాన్ని ఆపే ప్రయత్నం చేయలేదు. వందలాది మంది అక్కడ, వందలాది మంది కాదు వేలాది మంది అనుకోవచ్చు. అది మైమెన్సింగ్ మెడికల్ కాలేజ్ హాస్పిటల్లో ఇప్పుడు అతను చనిపోయిన వ్యక్తి మృతదేహం ఉంది. ఇది ఒక విధంగా చెప్పాలంటే ఇప్పుడు మహమ్మద్ యూనిస్ ఇప్పుడు మొసలి కన్నీరు గారుస్తున్నారు. దాన్ని ఖండించారు, ఇట్లా జరగకూడదు అని. ఆయన ఎన్నికైన తర్వాత ఏ విధంగా మహమ్మద్ యూనిస్ అధ్యక్షుడు అయిన తర్వాత బంగ్లాదేశ్ ఇంటరిం తాత్కాలిక ప్రధాని, ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నిక కాలేదు, ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైంది షేక్ హసీనా వాజెద్. 15 సంవత్సరాలుగా ఆమె ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైతే బంగ్లాదేశ్ విప్లవం పేరిట అదేమంటారంటే ఫండమెంటలిస్ట్, షేక్ హసీనా వాజెద్ ఆల్సో ముస్లిం, ఫండమెంటలిస్ట్ అంటే ఇస్లాం ఫండమెంటలిజం ఎంత పీక్ స్థాయికి చేరుకుంది అనడానికి మన ఉదాహరణ. బంగ్లాదేశ్లో 1947లో 30% ఉండే హిందువులు, 30%. ఇవాళ 1.5%కు పడిపోయినారు. మిగతా వాళ్ళందరూ ఏమైనట్టు? అయితే చనిపోబడ్డారు, లేకపోతే బలవంతంగా మత మార్పిడి చేయబడ్డారు. ఆ మిగిలింది 1.5%. ఆ 1.5% కూడా ఇప్పుడు ఇటువంటి చూసిన తర్వాత ఏం చేస్తారు వాళ్ళు? వేరే మార్గం ఏముంది? అందుకనే సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ తీసుకొచ్చారు, సిఏఏ. బంగ్లాదేశ్ నుంచి వలస వచ్చే హిందువులు కానీ, క్రిస్టియన్స్ కానీ, బౌద్ధులు కానీ, సిక్కులు కానీ, బంగ్లాదేశ్, పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, ఎందుకంటే ఆ 3 దేశాల్లో కూడా ఇస్లాం కాకుండా ఇస్లామేతరులందరినీ కూడా బలవంతంగా మత మార్పిడులు చేస్తున్నారు. మతం మారని వారిని చంపేస్తున్నారు. పాకిస్తాన్లో 20% ఉండేది హిందూ జనాభా, 2%కి వచ్చింది. బంగ్లాదేశ్లో అంతకంటే ఎక్కువ ఉండేది, 30% ఉండేది. ఎందుకంటే బంగ్లాదేశ్ అంటే బెంగాల్ 2గా విడిపోయింది. 1905లోనే బెంగాల్ విభజన చేస్తే బ్రిటిష్ వాళ్లకు వ్యతిరేకంగా కొట్లాడిన నేపథ్యం. అప్పుడు సరే పాకిస్తాన్ విభజన చేసినప్పుడు ఈస్ట్ బెంగాల్, వెస్ట్ బెంగాల్, ఈస్ట్ బెంగాల్ ప్రాంతం అంతా కూడా అది అప్పుడు పాకిస్తాన్లోకి వెళ్ళింది. దాన్ని ఈస్ట్ పాకిస్తాన్ అనేవాళ్ళు. 1971లో ఎందుకంటే ఈస్ట్ పాకిస్తాన్ ఏర్పడ్డా పాకిస్తాన్కు అక్కడ ఉన్న ఈస్ట్ పాకిస్తాన్ బంగ్లాదేశ్ ఏదైతే ఉందో దాన్ని మన ఇందిరాగాంధీ సహకారం అందించి దాన్ని ఈస్ట్ పాకిస్తాన్ వేరు చేసి బంగ్లాదేశ్ స్వతంత్ర దేశంగా ఏర్పడే ప్రయత్నం చేశారు 1971లో. ఇప్పుడున్న షేక్ హసీనా వాజెద్ తండ్రి ముజిబుర్ రెహమానే ఆ బంగ్లాదేశ్ పిత, జాతిపితగా చెప్తూ ఉంటారు. ఇప్పుడు ఆ జాతిపిత కూతురే భారతదేశంలో ఒక విధంగా చెప్పాలంటే ఆమె శరణార్థిగా ఉన్న పరిస్థితి. ప్రజాస్వామ్య ప్రభుత్వాన్ని అక్కడ కాలదోసి అక్కడ ఏదో రిజర్వేషన్స్ ఇష్యూలో రిజర్వేషన్లకు వ్యతిరేకంగా ధర్నా చేసి ఏకంగా ప్రభుత్వాన్ని కూలగొట్టి ఆమె ఇంటిని ఏ విధంగా తలబెట్టారో మనం చూసాం. ఆమె ఇంట్లో ఆ బెడ్రూమ్లోకి వెళ్ళి ఏ విధంగా చేశారో చూసాం. సరే, అదంతా అయిపోయింది. ఇప్పుడు మహమ్మద్ యూనిస్ను తాత్కాలిక ప్రధానిగా ఎన్నుకున్నారు. ఫిబ్రవరిలో ఎన్నికలు జరగాలి బంగ్లాదేశ్లో. ఇప్పుడు ఉన్నది ఎలక్టెడ్ గవర్నమెంట్ కాదు,
ప్రజాస్వామ్యయుతంగా ఎలక్టెడ్ గవర్నమెంట్ కాదు. ఆ మహమ్మద్ యూనిస్ వచ్చినప్పటి నుంచి హిందువుల్ని ఎట్లా చంపుతున్నారో, ఎట్లా భయభ్రాంతులకు గురి చేస్తున్నారో మనం చూస్తున్నాం. కానీ ఇవాళ ఈ విజువల్ను మనం ప్లే చేయలేకపోతున్నాం. ప్లే చేయని అంత దారుణమైన విజువల్స్, బికాజ్ యూట్యూబ్ కమ్యూనిటీ గైడ్ లైన్స్ లేదా సోషల్ మీడియా కమ్యూనిటీ గైడ్ లైన్స్ ఒప్పుకోవు కాబట్టి ప్లే చేయట్లేదు. బట్ వాట్సాప్లలో లేకపోతే వేరే వాటిలో చాలామంది చూసే ఉంటారు. చూసిన తర్వాత ఎవరి గుండె అయినా బాధపడక తప్పదు, ఎవరి గుండె అయినా ద్రవించక తప్పదు. ఎందుకంటే అది మాటలకు అందరాని విధంగా అతన్ని కొట్టి నడి రోడ్డు మీద ఉరితీసి సంపుతూ కొరడ దెబ్బలు కొడుతూ ఇంకా వాళ్ళ ఆగ్రహం చల్లారలేదు. చల్లారకపోతే ఏం చేశారంటే లాస్ట్కు పెట్రోల్ పోసి నిప్పంటించి నగ్నంగా చేసి చంపారు. దీన్ని బంగ్లాదేశ్ ప్రభుత్వం ఇప్పుడు ఖండిస్తుంది. మరి అంతమంది వేలాది మంది వెళ్తున్నప్పుడు కనీసం ఒక పోలీస్ అధికారి లేడా? బంగ్లాదేశ్లో అసలు ఏం జరుగుతుంది? ఈ కారణం నేను చెప్తాను, 2 కారణాలు. షరీఫ్ ఉస్మాన్ హడి 32 సంవత్సరాల వయస్సు. ఇతను యాంటీ ఇండియా, భారతదేశానికి తీవ్రమైన వ్యతిరేకి. భారతదేశం అసలు బంగ్లాదేశ్ ఏర్పడడానికి కారణం భారతదేశం. పాకిస్తాన్ వాళ్ళు ఈస్ట్ పాకిస్తాన్ని, బంగ్లాదేశ్ని చాలా సామంత రాజ్యంగా చూసినట్టు చేస్తే అప్పుడు ఇందిరాగాంధీ మనకు ఎప్పటికీ బార్డర్లో సరిహద్దులో ప్రాబ్లం అని చెప్పి బంగ్లాదేశ్కు సరైన సహకారం అందించి వాళ్ళు స్వతంత్ర దేశంగా ఏర్పడడానికి ఒక కారణమయ్యారు. సో ఇప్పుడు భారతదేశం మీద వ్యతిరేక భావజాలను రుద్దుతున్నారు. కేవలం ఏంటంటే మతం ఆధారంగా భారత వ్యతిరేక అల్లర్లు. షేక్ హసీనా వాజిద్ ప్రోగ్రెసివ్ ముస్లిం, తను ముస్లిమే కదా, ప్రోగ్రెసివ్ ముస్లిం అంటే ఆధునిక భావాలు కలిగిన ఆమె తండ్రే కదా బంగ్లాదేశ్ జాతిపిత. సో ఇప్పుడు ఆమె వచ్చిన తర్వాత, ఆమెను ఇక్కడ పంపేసిన తర్వాత ఎటువంటి పరిస్థితులు ఉన్నాయి? ఇప్పుడు కాకపోతే ఇంకో 10 సంవత్సరాల తర్వాత అయినా బంగ్లాదేశ్ రిగ్రెట్ కాక తప్పదు. ఆమె హయాంలో బంగ్లాదేశ్ జీడిపి ఒక దశలో భారతదేశ జీడిపిని దాటేసిన పరిస్థితి. మన దగ్గర కేసీఆర్ కూడా అన్నారు బంగ్లాదేశ్ మనకంటే బాగా పర్ఫామ్ చేస్తుందని. ఇవాళ బంగ్లాదేశ్ ఎట్లా ఉంది? మతమౌఢ్యం గనక వస్తే గనక ఎట్లా ఉంటుంది? ఇవాళ ఎవరైనా బంగ్లాదేశ్లో ఇంత జరిగిన తర్వాత ఎవరైనా వేరే దేశం వాళ్ళు వెళ్తారా? టూరిజంకి వెళ్తారా? వేరే దేశం వాళ్ళు ఇన్వెస్ట్ చేస్తారా? టెక్స్టైల్ అంటే జౌళి పరిశ్రమ, వస్త్రాలు చాలా ఎగుమతి చేస్తుంది బంగ్లాదేశ్. టెక్స్టైల్ వల్ల పాకిస్తాన్ ఎట్లా ఉంది? పాకిస్తాన్ కంటే చాలా బాగుంది. ఎందుకు పాకిస్తాన్ ఇంప్రూవ్ కాలేదు? ఫండమెంటలిజం, ఇస్లాం ఫండమెంటలిజం, ఉగ్రవాదం. ఇప్పుడు బంగ్లాదేశ్ కూడా ఇప్పుడు షేక్ హసీనా వాజన్ తిట్టుకుంటున్నారు కానీ ఇంకో 10-15 సంవత్సరాల తర్వాత ఆమె హయాంలోనే కదా జీడిపి. చిన్న కారణంతో అంటే ఈ ఫండమెంటలిస్టులకు ఏంటంటే ఒక చిన్న కారణం చాలు. ఏదో ఒక చిన్న తప్పు చేస్తే దాన్ని పట్టుకుని మన వాళ్ళు కూడా బంగ్లాదేశ్ లాగా విప్లవం రావాలి. ఏం విప్లవం? అది విప్లవమా? వేరే మతం మైనారిటీ వ్యక్తిని, మైనారిటీగా ఉన్న 30% 1.5% చేశారు. ఇంకేంది? ఒక్క హిందూ కూడా మిగలదు బంగ్లాదేశ్లో. పంపివ్వండి, తీసుకుంటాం. భారతదేశంలో సిఏఏ పెడితే ఈ ప్రతిపక్షాలన్నీ కూడా అల్లరి చేసే కదా. సిఏఏ ఎందుకు? సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ ఎందుకు? రోహింగ్యాలను తీసుకుంటారు కానీ హిందువులు చంపుతున్నా తీసుకోరా. రోహింగ్యాలు నేను చంపట్లేదు కదా బర్మాలో, లేకపోతే దానిలో ఆ 1.5% కూడా మిగిలిన వాళ్ళని భారతదేశంలోకి పంపించేస్తే హ్యాపీగా వాళ్ళు కూడా వచ్చేయాలి. నిజానికి భారతదేశంలో రావాలి హిందువులు. ఎందుకంటే ఇక లేదు, అయిపోయింది, కష్టం. ఆ విధమైన మతమౌఢ్యం అయిన తర్వాత, చంపిన తర్వాత, చచ్చిపోయిన తర్వాత కూడా వాళ్ళ కక్ష తీరకుండా సెల్ ఫోన్లో తీస్తున్నారంటే, ర్యాలీ తీసి ఉరిపోసి నిప్పంటించి కూడా వాళ్ళకి అయినా కక్ష తీరలేదంటే అంత మతమౌఢ్యం. నేను చెప్తున్నా, భారతదేశంలో ఉన్న మైనారిటీలు మీరు చాలా సేఫ్ హ్యాండ్స్లో ఉన్నారు. మిమ్మల్ని ఎవరు రెచ్చగొట్టినా రెచ్చిపోవద్దు. ఈ పరిణామాలు బంగ్లాదేశ్లో జరుగుతున్న పరిణామాలు, లేదా పాకిస్తాన్లో జరుగుతున్న పరిణామాలు, ఇంకా వేరే దేశంలో జరుగుతున్న ఇస్లామిక్ కంట్రీస్లో జరుగుతున్న పరిణామాలు చూసిన తర్వాత భారతదేశంలో ఉన్న ముస్లింలు మీ గుండె మీద చేసుకొని చెప్పండి, మైనారిటీలు మీరు సేఫ్గా ఉన్నారా లేదా? నిజానికి ఎవరు రెచ్చగొట్టినా, ఎటువంటి వాళ్ళు రెచ్చగొట్టినా ఇటువంటి పరిస్థితి అయితే లేవు కదా. ఒక సంఘటన జరిగిందేమో, బీఫ్ తిన్నారని ఒక లించింగ్ చేస్తే దేశవ్యాప్తంగా ఒక 250 మందో 300 మందో అవార్డు వాపసు ఇచ్చేశారు.
సరే చేసి ఉండొచ్చు, ఎవరో ఒకళ్ళు అది చేసి ఉండొచ్చు, కానీ ఇటువంటి ఘటనలు రోజు జరుగుతున్నాయి బంగ్లాదేశ్లో. ఇది ఎందుకు వచ్చిందంటే, ఆ వీడియో బయటకు ఎందుకు వచ్చిందంటే అంత క్రూరంగా చంపారు కాబట్టి. కానీ ఇంతమందిని 30% అంటే బంగ్లాదేశ్ పాపులేషన్లో 1/3 పాపులేషన్, చిన్న పాపులేషన్ ఏం కాదు బంగ్లాదేశ్లో. బంగ్లాదేశ్ పాపులేషను తక్కువేం కాదు, ప్రపంచంలోనే అత్యంత జనసాంద్రత కలిగిన దేశం బంగ్లాదేశ్. 17.5 కోట్ల మంది ఉంటారు బంగ్లాదేశ్లో. ఈ జనాభా దాదాపు 17.5 కోట్ల మంది జనాభా స్వతంత్రం వచ్చిన సమయంలో బహుశా 5 కోట్లు ఎంత ఉండే బంగ్లాదేశ్ జనాభా. 5 కోట్లో 30% హిందూస్ ఉండేవాళ్ళు. దాదాపు 2.5 కోట్లు, 1.5 to 2 crores హిందూస్ ఉండేవాళ్ళు. ఇవాళ ఈ 17 కోట్లలో 1% మాత్రమే ఉన్నారు. అంటే దాదాపు 17 లక్షల మందో ఎంతమందో హిందువులు మిగిలారు అంతే. 2 కోట్ల నుంచి 17 లక్షలకు పడిపోయినారు ఈ వాళ్ళ లెక్కల ప్రకారం. ఇంకా ఏ విధంగా టాలరెన్స్ ఉంటుందన్నది మనం చూడొచ్చు. అంటే 1950లో 5 కోట్ల జనాభా నుంచి ఇప్పుడు 17.5 కోట్లకు వచ్చారు. హిందువుల జనాభా 4 టైమ్స్ పెరిగారు. ముస్లిం జనాభా ఎంత పెరిగింది? అప్పుడు 1.5 crores నుంచి హిందూ జనాభా 1.5 crores నుంచి 17 లక్షలకు తగ్గిందంటే ఎంత తగ్గిందో మనం అర్థం చేసుకోవచ్చు. సో అంటే మాట్లాడాలంటే కూడా మాటలు రావట్లేదు ఆ దారుణం అది చూసిన తర్వాత. ఒకటి, ఇప్పుడు ఈ జరుగుతున్న ఇన్సిడెంట్స్ అన్నీ ఎందుకు జరుగుతున్నాయి? ఈ ఉస్మాన్ హాదీ అనే వ్యక్తి భారతదేశాన్ని తీవ్రంగా వ్యతిరేకించే వ్యక్తి, భారతదేశానికి వ్యతిరేకంగా చాలా తీవ్ర వ్యాఖ్యలు, అక్కడ ప్రజల్ని రెచ్చగొడుతున్న వ్యక్తి. ఇతను షేక్ హసీనా వాజేద్ను ఆమె పీఠం నుంచి అధ్యక్ష పదవి ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన ఆమెను తొలగించి ఆమెను పంపించేసి ఇక్కడ భారతదేశానికి రావడానికి ఉద్యమం ఏదైతే చేశారో ఆ ఉద్యమానికి ఇతను నేతృత్వం వహించినాడు. ఇతన్ని ఒక వారం రోజుల క్రితం ఇతన్ని కాల్చి చంపడం జరిగింది. ఇతన్ని ఈ ఢాకాలో ఉన్న రిసార్ట్ దగ్గర ఫైసల్ అనే వ్యక్తి కాల్చి చంపడం జరిగింది. అతను ఏంటంటే చంపితే అతను నిన్న చనిపోయాడు. సింగపూర్లో ట్రీట్మెంట్ తీసుకుంటూ నిన్న చనిపోయాడు. చనిపోయినప్పటి నుంచి చాలా అల్లర్లు జరుగుతున్నాయి అక్కడ. వాళ్ళు అనేది ఏంటంటే ఈ షరీఫ్ ఉస్మాన్ హాదీని చంపింది రీసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్, మన ఎక్స్టర్నల్ ఏజెన్సీ అని చెప్పి వాళ్ళు అనుమానిస్తున్నారు, వాళ్ళు ఆరోపణ చేస్తున్నారు, బంగ్లాదేశ్ కానీ లేకపోతే అక్కడ వాళ్ళు కానీ. సో ఒకటి నేనేమంటానంటే, మన దేశానికి వ్యతిరేకంగా వ్యవహరిస్తే ఒసామా బిన్ లాడెన్ అమెరికా ఏం చేసింది? పాకిస్తాన్లో వెళ్ళి అబోటాబాద్లో వెళ్ళి ఆయన ఇంట్లో దిగి కాల్చి చంపేసింది కదా ఒసామా బిన్ లాడెన్ ఆయన వాళ్ళందరినీ కూడా. మన దేశానికి వ్యతిరేకంగా, నిజానికి ఇది చేసిన పని కాదని అంటున్నారు, చేసినా తప్పులేదు. మన దేశానికి వ్యతిరేకంగా అంత రెచ్చగొడితే, మన దేశంలో హిందువులను చంపితే ఉస్మాన్ హాడీని ఎందుకు మనం స్పేర్ చేయాలి? మన దేశానికి వ్యతిరేకంగా అల్లర్లు రెచ్చగొడితే, ఎందుకంటే బంగ్లాదేశ్ బార్డర్, వెస్ట్ బెంగాల్, చాలామంది బంగ్లాదేశ్ నుంచి అక్రమంగా వస్తున్నారు వెస్ట్ బెంగాల్కి. అందుకని అక్కడ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్, విపరీతంగా మైనారిటీ జనాభా పెరిగిపోయింది. దేశంలో బీహార్ బార్డర్ కూడా, కిషన్గంజ్ జిల్లా దేశంలో అత్యధిక ముస్లిం జనాభా గల జిల్లా. 76% ముస్లిం జనాభా ఉంది. అంతకుముందు లేదు జనాభా. అక్రమంగా వలస వస్తున్నారు అందరు. ప్రతి ఒక్కళ్ళు కూడా ఎలక్షన్ ఐడి కార్డు, ఆధార్ కార్డులు అన్ని తీసేసుకుంటున్నారు. స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ తీసుకొచ్చి ఇందుకోసం. ఆ సరిహద్దు రాష్ట్రాల్లో ఇష్టం వచ్చినట్టు జనాభా డెమోగ్రఫీ చేంజ్ అయితే ప్రాబ్లం అయింది. బంగ్లాదేశ్లో నిజంగా 30% హిందూస్ ఉంటే ఈ పరిస్థితి ఉండేదా? రాజకీయ పార్టీలు వాళ్ళు ఓట్లు అడిగేవాళ్ళు కదా, అవామీ లీగ్ అయినా లేకపోతే వాళ్ళైనా హిందువుల ఓట్ల కోసం. ఇక్కడ 15% ముస్లిమ్స్ ఉన్నారు, వాళ్ళ ఓట్ల కోసం కాంగ్రెస్ పార్టీ, సమాజ్వాదీ, మమతా బెనర్జీ వీళ్ళందరూ అడగట్లేదా? అడుగుతున్నారు కదా. సో డెమోగ్రఫీ చేంజ్ అవుతే బంగ్లాదేశ్లో ఇప్పుడు హిందువులకు దిక్కు లేదు, రక్షణ లేదు. ఎందుకంటే ఎంత 1% ఉంటే ఉండని, పోతే పోని. బట్ ఇండియా డెమోగ్రఫిక్ చేంజ్ అయితే, అంటే జనాభా ఉండనివ్వండి. గతంలో సరిగా మతం మారింది.
ఇంకా హిందూ జనాభాను తగ్గించి వేరే జనాభాను అజ్జేయాలంటే మరి హిందువులు సైలెంట్గా ఉండకూడదు కదా. మా జనాభాను తగ్గిస్తాం, మా జనాభాను అజ్జేస్తామంటే హిందువులు మౌనంగా ఉండకూడదు కదా. సో బంగ్లాదేశ్లో ఇవాళ ఈ జరుగుతున్న పరిణామం ఏదైతే ఉందో, ఇతన్ని కాల్చి చంపిన తర్వాత తీవ్రమైన అల్లర్లు అయ్యాయి. ఇప్పుడు ఈ హిందూ వ్యక్తిని చంపిన వ్యక్తి మీద వాళ్ళు ఏం ఆరోపణ చేస్తున్నారంటే దైవ దూషణ చేశాడు అని ఆరోపణ చేస్తున్నారు. చేయలేదని వాళ్ళు చెప్తున్నారు. నిజంగా చేసిన దైవ దూషణ నిజంగానే చేశాడు అనుకుందాం. బంగ్లాదేశ్లో చట్టం ఉంది కదా, చట్ట ప్రకారం శిక్షించండి. భారతదేశంలో మరి ఒక మాట గుర్తుపెట్టుకోండి, భారతదేశంలో మరి హిందూ దైవ దూషణ చేసిన వాళ్ళను రాముడు గురించి ఏ విధంగా మాట్లాడారు? సనాతన ధర్మం గురించి చేసిన తమిళనాడు సీఎం కొడుకు స్టాలిన్ డిప్యూటీ సీఎంగా ఉన్నారు, సనాతన ధర్మం గురించి మాట్లాడిన వాళ్ళు. మరి ఆయన్ను కూడా ఈ విధంగా చేస్తే ఇక్కడ పక్షాలు ఏమంటాయి? తప్పు, అట్లా చేయడం తప్పు, చేయకూడదు ఇక్కడ. సరే, వాళ్ళు తప్పు నిజంగా దైవ దూషణకు దిగితే ఆ చట్ట ప్రకారం శిక్షించవచ్చు, ఏదైనా చేయొచ్చు. కోర్టులు ఉన్నాయి, బంగ్లాదేశ్ కోర్టులో శిక్షించండి. ఏ మతానికి సంబంధించిన దేవుణ్ణైనా తిట్టడం నా ఉద్దేశంలో తప్పంట. ఎందుకంటే ఎవరి మతం, ఎవరి బిలీవ్ వాళ్ళది. హిందూ మత దేవుళ్ళని తిట్టడం తప్పే, క్రిస్టియన్ మత దేవుళ్ళని తిట్టడం తప్పే, ముస్లిం మత దేవుళ్ళని పవిత్ర గ్రంథాలని కూడా తిట్టడం కూడా తప్పే. ఏ మతాన్ని తిట్టినా తప్పే. కానీ ఒక మతాన్ని తిట్టినప్పుడు ఒక రకమైన శిక్ష, ఇంకో మతాన్ని తిట్టినప్పుడు ఇంకో రకమైన శిక్ష ఉండకూడదు. అది మాత్రం నేను చెప్తా. ఒక మతానికి సంబంధించిన దేవుళ్ళని జోక్ వేయడం, ఒక మతానికి సంబంధించిన దేవుళ్ళ మీద విపరీతమైన వ్యాఖ్యలు చేయడం, అది ఏ మతం వాళ్ళు చేసినా తప్పే. హిందూ మతంలో ఉండి కూడా కొద్దిమంది చేస్తారు కదా, కంచాయలయ లాంటి వాళ్ళు చేస్తారు కదా. మరి అటువంటి వాళ్లకు బంగ్లాదేశ్ చాలా గొప్ప అంటారు కదా, బంగ్లాదేశ్ పంపించి అట్లా ఏదన్నా ఇటువంటి ఇస్లాం మతానికి వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేస్తే వాళ్ళకి తెలుస్తుంది. సల్మాన్ రష్దీ, తస్లీమా నస్రీన్ బంగ్లాదేశ్లో పుట్టింది కదా. హిందూ మతం ఉండి హిందూ మతానికి వ్యతిరేకంగా చాలా మంది పుస్తకాలు రాసిన వాళ్ళు మన దగ్గర చాలా సేఫ్గా ఉన్నారు. తస్లీమా నస్రీన్ ఏం చేశారు? బంగ్లాదేశ్లో చంపుతామని బెదిరిస్తేనే ఆమె వచ్చి ఇక్కడ ఇండియాలో తల దాచుకుంది. సో ఒక్కసారి హిందూ మత వ్యతిరేకులు మీరు అబ్జర్వ్ చేయండి. మరి ఇది ఇంటాలరెంట్ కంట్రీ అంటారు కదా, మరి మెజారిటీ మతం ఇక్కడ హిందూ దేశమే కదా, ఇట్లా చేస్తున్నారా? చేయట్లేదు కదా. అట్లా చేయడాన్ని నేను సమర్థించా. వాళ్ళని కూడా చట్ట ప్రకారం ఏదైతే ఉందో, ఏ మతానికి సంబంధించిన దేవుళ్ళని పవిత్ర గ్రంథాలని తిట్టినా తప్పే. నిజంగా ఇప్పుడు ఆ వ్యక్తి కనుక చేస్తే చట్టపరంగా శిక్షించే మార్గాలు చాలా ఉన్నాయి. చంపి పెట్రోల్ పోసి తగలబెట్టి అంటే వేరే వాళ్ళకి ఇండికేషన్. వేరే హిందూ అన్నది బతికి బట్టగట్టకూడదు అక్కడ. ఇక్కడ రాముణ్ణి అన్నారు, కృష్ణుణ్ణి అన్నారు, శివుణ్ణి అన్నారు, అయ్యప్పను అన్నారు. శబరిమల మీద ఎంత వివాదం చేశారు? అయ్యప్పని అన్నారు, రాముణ్ణి అన్నారు, కృష్ణుణ్ణి అన్నారు, విష్ణుమూర్తిని అన్నారు, కాళీమాతని అన్నారు, దుర్గాదేవిని అన్నారు. అంటే ఓన్లీ బంగ్లాదేశ్ లో ఖండించారు ఆయన, అంతేనా? ఏమైనా చర్యలు తీసుకుంటామని? ఖండించాం, ఇది ఇన్సల్ట్ అని చెప్పారు. ఏం చర్యలు తీసుకున్నారు? కనీసం చర్యలు కూడా తీసుకుంటామని చెప్పట్లేదు. చర్యలు తీసుకుంటామని అంటున్నారు, కానీ ఒక ప్రాణం అంతమంది, అది ఏదో 5 మధ్య 4 మధ్య జరిగింది కాదు. వేలాది మంది ఉన్నారు, వేలాది మంది, అంతమంది భూమి కొడితే పోలీసులు తెలీదా? 17 కోట్ల పాపులేషన్, అదేదో చట్టం లేని దేశం కాదు కదా. 17 కోట్ల మంది పాపులేషన్లో అంత వేలాది మంది గుమిగూడినప్పుడు పోలీసులకు సమాచారం ఉంటుంది కదా, పోలీసు వాళ్ళు ఆపొచ్చు కదా. ఎక్కడ ఫైరింగో లాఠీ చార్జ్ చేసినట్టు కనిపించలేదే. ఎక్కడ? అది పట్టణంలో జరిగింది. సో ఇప్పుడు ఆయన భారతదేశం ఏం చేసింది? ఢిల్లీలో ఉన్న బంగ్లాదేశ్ రాయబారిని పిలిచి తన ప్రొటెస్ట్ని తెలియజేసింది. ఏం చేస్తారు? అంతకంటే ఎక్కువ ఏం చేయగలుగుతారు? సో ఒకటి చాలా అంటే చాలా, మహమ్మద్ యూనిస్ అధికారంలోకి వచ్చిన తర్వాత, షేక్ హసీనా వాజేద్ వెళ్ళిపోయిన తర్వాత అరాచకాలు అయితే ఒక తారాస్థాయికి చేరుకున్న పరిస్థితి. దీన్ని ఏమాత్రం కూడా టాలరేట్ చేసే పరిస్థితి అయితే లేదు. అంటే ఇవి చెప్పాలంటే కూడా గుండె ద్రవిస్తుంది, బాధ అవుతుంది చాలా.
హిందూ మతంలో పుట్టడం, బంగ్లాదేశ్లో ఉండడం ఇంత తప్ప. దేశ విభజన తర్వాత వాళ్ళందరూ ఇక్కడికి వచ్చినా అయిపోయేది. అనవసరంగా పాకిస్తాన్లో, బంగ్లాదేశ్లో ఉన్నారు. ఇక్కడున్న మైనారిటీలకు ఎటువంటి నష్టం వాటిల్లో లేదు. ఇక్కడున్న మైనారిటీల జనాభా పెరిగింది, డబుల్ అయింది, త్రిబుల్ అయింది. ముస్లిం అయినా, క్రిస్టియానిటీ అయినా పెరిగింది. కానీ అక్కడున్న హిందూస్ గురించి ఆలోచించే వాళ్ళు లేరు. జోగీంద్రనాథ్ మండల్ దళిత వ్యక్తి, అంబేద్కర్కు సమానుడు. అతను కూడా బంగ్లాదేశ్ పోతే ఏం జరిగింది, పాకిస్తాన్ పోతే ఏం జరిగింది దళితుడిని? చివరికి మంత్రి స్థాయిలో అప్పటికే మంత్రిగా ఉన్న వ్యక్తికి ఏం జరిగిందో అదే జరుగుతుంది. ఈ దీపు చంద్రదాస్ను కొట్టి, చంపి, కాల్చి, ఉరిదీసి, నేను ఒకటే చెప్తాను, భారతదేశంలో ఉన్న లిబరల్స్కు, సెక్యులరిస్ట్కు, భారతదేశం చాలా టాలరెంట్ దేశం. మీరు హిందూ మతాన్ని, హిందూ మత దేవుళ్ళు అన్నా సరే మీకు సన్మానం చేసేవాళ్ళు ఉన్నారు. బైరి నరేష్ లాంటి వాళ్ళు అయ్యప్ప గురించి ఏం కామెంట్ చేశారో తిరుగుతున్నారు కదా, వాళ్ళు ఇప్పటికీ వాళ్ళని సన్మానం చేస్తున్నారు కదా. వాళ్ళని అట్లా చేయమని నేను అనను, కానీ వాళ్ళందరూ గుర్తుపెట్టుకోవాలి. బైరి నరేష్, రేంజర్ రాజేష్ ఇటువంటి వాళ్ళు మాట్లాడతారు కదా. ఇగో వేరే దేశంలో ఈ విధంగా అక్కడ మెజారిటీ మతానికి వ్యతిరేకంగా మాట్లాడితే ఇట్లా ఉంటుంది. భారతదేశం అట్లా కాదు, అట్లా చేయొద్దు. చట్టపరంగా ఏదైనా కూడా ఖచ్చితంగా ఎదుర్కోవాలి. బట్ ఒకటైతే బంగ్లాదేశ్లో హిందువుల మీద జరుగుతున్న దారుణాలను చూస్తే మాత్రం గుండె తరక్కుపోవడం అయితే ఖాయం. ఎవరికి కూడా అటువంటి పరిస్థితి రాకూడదు. పాపం వాళ్ళందరూ భారతదేశంలో, అక్కడ పాకిస్తాన్లో, బంగ్లాదేశ్లో ఉన్న హిందువులందరూ కూడా అక్కడ కూడా వేరే మతాలని టాలరెంట్గా చూస్తారనుకున్నారు. అది వాళ్ళ తప్పైపోయింది. సో ఈ సమయంలో డెఫినెట్గా సిఏ అయినా లేకపోతే ఎన్ఆర్సీనైనా ఖచ్చితంగా సపోర్ట్ చేయాలని నాకు అనిపిస్తుంది. సో అంతకు మించి మనం అయితే మాట్లాడలేదు. ఓకే, థ్యాంక్ యూ భరత్. డిఎన్ఏలో ఇప్పుడు ఒక షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టేట్